అది ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు, సన్నని దారులు, కల్మషం లేని మనుషులు. ఆ ఊరిలో రాము అనే ఒక రైతు తన భార్య లక్ష్మి, 2 పిల్లలతో పాటు చిన్న ఇంట్లో ఉండేవాడు. రాము దగ్గర పెద్ద ఇల్లు లేదు, పెద్ద పెద్ద యంత్రాలు లేవు, కానీ ప్రశాంతంగా జీవించేవారు. రాము రోజు ఉదయాన్నే లేచి పొలానికి బయలుదేరేవాడు. లక్ష్మి ప్రతిరోజు రాము వెళ్ళగానే వంట చేసి పొలానికి తీసుకువెళ్లేది. పిల్లలకి బొమ్మల అవసరం లేదు, పచ్చని పొలాలే వారి ఆట మైదానం. వాళ్ళు అలా ఆనందంగా ఆడుకోవడం చూసి రాముకి చాలా సంతోషంగా ఉండేది. ఎండ వాన తేడా లేకుండా రాము పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. లక్ష్మి వేప చెట్టు కింద కూర్చొని రాము కోసం ఎదురు చూస్తూ ఉంది. చెట్టు కింద భోజనం చేస్తూ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారికి డబ్బు మీద ఆశ లేదు, పిల్లల రేపటి మంచి గురించే ఆశ. ఇలా ఆనందంగా సాగుతూ ఉండగా ఒక ఏడాది ఆ ఊరికి తీవ్రమైన కరువు వచ్చింది. దాంతో రైతులు అందరూ ఊరు విడిచి పట్నం వెళ్లిపోయారు. కానీ రాము మాత్రం తన తల్లి లాంటి నేలను విడిచి వెళ్ళలేకపోయాడు. వారి దగ్గర విత్తనాలు కొనడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు లక్ష్మి తన బంగారు ఉంగరాన్ని తీసి రాముకి ఇచ్చింది. రాము భూమి మీద భారం వేసి ఆ డబ్బుతో విత్తనాలు కొని పొలంలో నాటాడు. అంత పేదరికంలో కూడా వారు తమకు ఉన్నదాంతో ఇతరుల ఆకలిని తీర్చేవారు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఆకాశం నల్లగా మారి చినుకులు రాలాయి. రాము నమ్మకం వృధా కాలేదు. జోరుగా వర్షం కురిసింది. పిల్లలు ఆనందంతో గెంతులు వేశారు. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. రాము ఆనందంగా చేతికి వచ్చిన పంటను కోస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఊరివాళ్లు అంతా వచ్చి రాముని అభినందించి అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. కాసేపు వారితో గడిపాక రాము, లక్ష్మి ఇంకా పిల్లలు అందరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. రాము లాంటి ఎంతో మంది రైతులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఆ భూమిని నమ్ముకొని పంటలు పండిస్తున్నారు. అలాంటి రైతుని మనం ఎప్పుడూ మరవకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.